సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ జీటీ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించి ఫైనల్కి వెళ్ళింది. జీటీకి ఇప్పుడు క్వాలిఫైర్ 2 ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్న జరిగినటువంటి మ్యాచ్కి సంబంధించి పూర్తిగా మాట్లాడదాం. జీటీ ఎక్కడ ఓడిపోయింది, ఆర్సీబీ గెలవడానికి గల కారణాలేంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్, లీగ్ మొత్తం కూడా అద్భుతంగా ప్రదర్శన చేసినటువంటి జీటీ పూర్తిగా క్వాలిఫైర్ 1లో చేతులు ఎత్తేసినట్టు కనిపించింది. వారు వన్ సైడ్ అయిపోయి మొత్తం టోటల్ మ్యాచ్ ఆఫ్ మ్యాచ్లోనే రిజల్ట్ ఏంటనేది కూడా అర్థమైపోయిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటారు జీటీకి? క్రికెట్లో ఒక పాత సామెత ఉంది సాయి, ఏంటంటే క్యాచెస్ విన్ మ్యాచెస్ అని. అలాగే క్యాచ్లు వదిలేస్తే మీరు మ్యాచ్లు కూడా పోగొట్టేసుకుంటారు. అలాగే రజత్ పటిదార్ 14 దగ్గర ఉన్నప్పుడు ఒక క్యాచ్, 20 దగ్గర ఉన్నప్పుడు ఒక క్యాచ్ వదిలేశారు. అండ్ ఈ వెంట టు మేక్ 93 నాట్ అవుట్ ఇన్ ట్రెమెండస్ ఫ్యాషన్. జస్ట్ 33 బాల్స్లో 93 కొట్టాడు అతను. అది దట్ మేడ్ ద డిఫరెన్స్. రజత్ పటిదార్ క్యాచ్ పట్టుకుని ఉంటే మిగతా వాళ్ళు ఆడినా కూడా ఒక 200, 210 ఆ రేంజ్లో టార్గెట్ ఉంటే దాన్ని గుజరాత్ చేజ్ చేసి ఉండేది. కానీ ఎప్పుడైతే మీకు అంత భారీ టార్గెట్ వాళ్ళు 254 చేసి పెద్ద టార్గెట్ వాళ్ళు బోర్డు మీద పెట్టారో అక్కడే ఓడిపోయారు. సో ఇన్ జనరల్ అంటే అదొకటే కాదు, మిస్టేక్స్ చాలా మిస్టేక్స్ ఉన్నాయి. బట్ బేసిక్ మిస్టేక్ ఏంటంటే క్యాచ్లు వదిలేయడం. తర్వాత క్యాచ్లు వదిలేయడంతో పాటు అది దట్ క్యాచ్ వాజ్ డ్రాప్డ్ ఇన్ ద 14th ఓవర్. 15th ఓవర్ కుల్వంత్ కేజ్రీవాల్ అని వేశాడు. అతను చాలా కాలం తర్వాత ఐపీఎల్ ఆడుతున్నాడు. అతను కమ్బ్యాక్ చేస్తున్నాడు. కమ్బ్యాక్ ఇలాంటి క్రూషియల్ మ్యాచ్లో కమ్బ్యాక్ ప్లేయర్ ఆడిస్తే అతను చాలా ప్రెషర్లో ఉంటాడు. అతను ఫస్ట్ ఓవర్ బాగానే వేసాడు. సెకండ్ ఓవర్లో వెంట ఫర్ 28 రన్స్. దాంట్లో ఒక నో బాల్ వేసాడు, వైడ్లు వేసాడు, బౌలింగ్ 4లు ఇచ్చేసాడు. సో అప్పుడైతే అంతకుముందు ఒక క్యాచ్ కూడా అతనే డ్రాప్ చేశాడు. 14 దగ్గర డ్రాప్ చేసిన క్యాచ్ కూడా డిఫికల్ట్ ఛాన్స్, బట్ ఇట్ వాస్ డ్రాప్ క్యాచ్ ఆల్ ద సేమ్. అలాంటి ప్లేయర్ని మీరు క్రూషియల్ మ్యాచ్లో ఆడించడం కూడా చాలా పెద్ద తప్పు. ఈ రెండు మిస్టేక్స్ ప్రధానంగా వాళ్ళకి. ఆ 28 రన్స్ ఎప్పుడైతే వచ్చాయో మీకు ఆ 15th ఓవర్లో లాస్ట్ 6 ఓవర్స్లో దే స్కోర్డ్ 114 రన్స్. సో 114 రన్స్ లాస్ట్ 6 ఓవర్స్లో చేశారంటే వాళ్ళు ఎంత పెద్ద మంచి ఫినిష్ ఇచ్చారో మనకు అర్థం అవుతుంది. అట్లాంటి మిస్టేక్స్ చాలా జరిగినాయి. మొమెంటం పూర్తిగా 28 రన్ ఓవర్ తర్వాత మొమెంటం పూర్తిగా ఆర్సీబీ వైపు షిఫ్ట్ అయిపోయింది. లాస్ట్ టైం లీగ్లో కూడా ఒక మ్యాచ్ చూసాము. డీసీ పంజాబ్ మధ్య మ్యాచ్ ఆడినప్పుడు కూడా ఇలాంటి భారీ స్కోర్ని చేజ్ చేసేసింది పంజాబ్. సో అలాంటి పరిస్థితి ఏమైనా చూడొచ్చేమో, పిచ్ అలాగ ఉందేమో, అందరికీ 2 సైడ్లు బ్యాటింగ్ కూడా అలానే ఉంటుంది అనుకున్నారు. కానీ జీటీ బ్యాట్స్మెన్ల నుంచి ఊహించినటువంటి పరిణామం, ఈ ఓపెనర్లు ఎవరైతే ఉన్నారో మొత్తం భుజస్కంధాల మీద వేసి గెలిపించినటువంటి మ్యాచ్లతో ఉన్నటువంటి వీరు వారు మొదటనే విఫలమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా సాయి సుదర్శన్ అవుట్ అయినటువంటి తీరైతే చాలా కామెడీగా అనిపించింది. ఎక్కడ వైఫల్యం చెందారు అంటారు జీటీ బ్యాట్స్మెన్స్? అది కామెడీ కాదు కానీ అన్ఫార్చునేట్. ఎందుకంటే చేతిలో జారిపోయింది, బ్యాట్ జారిపోయి అతను తప్పేం లేదు దాంట్లో. కొన్ని సందర్భాల్లో అవుతుంటుంది. క్యాచ్ గ్రిప్లోంచి జారిపోయి బాల్ బ్యాట్ స్టంప్స్ మీదకి వెళ్ళిపోయింది. ఇన్ జనరల్ ఏంటంటే ఓకే, పెద్ద టార్గెట్లు చేంజ్ చేసే ఎవరీ టీమ్స్ కరెక్టే, కానీ గుజరాత్ టీం అలాంటి బిగ్ హిట్టింగ్ టీం కాదు. మీరు చూస్తే శుభ్మన్ గిల్ కానీ సాయి సుదర్శన్ కానీ 4లు ఎక్కువ కొడతారు, 6లు ఎక్కువ కొట్టరు. వాళ్ళు 6 హిట్టింగ్ పవర్ హిట్టింగ్ ప్లేయర్స్ కాదు వాళ్ళు. బట్లర్ కొంతవరకు అలాంటి ట్రై కూడా చేశాడు. అతను ఉన్నసేపు కాస్త అగ్రెషన్ కనిపించింది. వీళ్ళంతా ఆల్అౌట్ అగ్రెషన్ ఆడే టీం కాదు వాళ్ళు. అంత పెద్ద టార్గెట్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళు జనరల్ స్టైల్లో కాకుండా కొంచెం ఎక్స్ట్రా రిస్క్ తీసుకుని ఆడే ప్రయత్నం చేశారు. అంటే ఓవర్కి మీరు దాదాపు 14 రన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటే మీరు రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ తీసుకోవడే ప్రయత్నంలో వాళ్ళు వికెట్లు కోల్పోయారు. పవర్ ప్లేలోనే ఆట ముగిసిపోయింది. అంటే పవర్ ప్లేలో దే వర్ రెడ్యూస్ టు 15 for 5. సో వాళ్ళు అంత పెద్ద టార్గెట్ని చేసి, అది కాక వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే ఆ టాప్ 3 మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, వీళ్ళకి ఆ స్ట్రెంత్ కానీ వీక్నెస్ కానీ అదే. అంటే టాప్ 3 మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. టాప్ 3 కనుక తొందరగా అవుట్ అయితే మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ అవుతుంది. మిడిల్ ఆర్డర్లో ఎవరు కూడా అంత సేపు నిలబడి ఆడే ప్లేయర్స్ ఎవరు లేరు, అంత బిగ్ హీటింగ్ చేయగలిగే వాళ్ళు కూడా లేరు. అదే వాళ్ళకి ఈ టీంకి ఉన్న ప్రధానమైన లోపం. రాంగ్ స్టేజ్లో, ఒక క్రూషియల్ స్టేజ్లో ఎక్స్పోజ్ అయిందని అనిపిస్తుంది. అండ్ అలాగే రాహుల్ తివాటియా కూడా నిన్న అద్భుతంగా రాణించినట్టు, ఈ సీజన్ మొత్తంలో నిన్న బ్యాటింగే కొంత ఆయనకు అడ్వాంటేజ్గా మారినట్టు కనిపించింది. మిగతా ఎవ్వరు కూడా ఆడలేకపోయినా కూడా ఒక్కడే నిలబడి ఒంటరి పోరాటం చేసినటువంటి పరిస్థితి. అంటే అది గెలవడానికి ఉపయోగపడకపోయినా ఎంతో కొంత స్కోర్ని మరీ తక్కువ స్కోర్కి ఆల్అౌట్ కాకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేసింది. ఎలా చూడొచ్చు అంటారు రాహుల్ తివాటియా బ్యాటింగ్ని? ఐ థింక్ దే లాస్ట్ 8 wickets ఫర్ 80 odd రన్స్. అక్కడి నుంచి రాహుల్ తివాటియా ఆడిన ఇన్నింగ్స్ అంటే అప్పటికి మ్యాచ్లో కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ చాలా వరకు డౌన్ అయిపోయింది. వీ నో ప్రిటీ వెల్ దట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈస్ గోయింగ్ టు విన్. ఆ స్టేజ్లో ఏంటంటే బౌలర్స్ కూడా వికెట్స్ కోసం ఎక్కువ ట్రై చేస్తారు. దాంట్లో బ్యాట్స్మెన్కి కొన్ని లూజ్ బాల్స్ దొరుకుతాయి.
సో అతను కాంపిటేటివ్ ఇది లేనప్పుడు ఆ సందర్భంలో ఒక 50 చేశాడు, బాగానే ఉంది. కానీ ఒక రెస్పెక్టబిలిటీ ఇచ్చాడు స్కోర్కి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఆర్సీబీ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. అంత పెద్ద టార్గెట్ చేంజ్ చేసి ఉండేవారు, బికాస్ పిచ్ వాజ్ వెరీ గుడ్ ఫర్ బ్యాటింగ్. మీకు 20 ఓవర్స్ తర్వాత పెద్ద మారిపోయేది ఏమి ఉండదు. కానీ భువనేశ్వర్ కుమార్ పర్టికులర్లీ అతను ఎలాంటి పిచ్ మీదైనా అతను అంత అద్భుతమైన బౌలింగ్ చేయడం. అలాగే హ్యాజల్వుడ్ కూడా ఆ స్లోయర్ వన్స్. ఇప్పుడు గుజరాత్ బౌలర్స్ ఆ చేంజ్ ఆఫ్ పేస్ ఎక్కువగా యూజ్ చేసుకోలేదు. వాళ్ళు ఎక్కువగా వాళ్ళు పేస్ ఇచ్చారు బ్యాట్స్మెన్, దాన్ని బ్యాట్స్మెన్ ఉపయోగించుకున్నారు ఆర్సీబీ బ్యాట్స్మెన్. కానీ ఆర్సీబీ బౌలర్స్ చాలా క్లవర్ వేరియేషన్ ఆఫ్ పేస్, దాని నుంచే వికెట్ తీశారు. హ్యాజల్వుడ్ బట్లర్ వికెట్ తీసినా, లేకపోతే రసిక్ సలాం తీసిన వికెట్లు, నిషాంత్ సింధు వికెట్ తీసిన, జేసన్ హోల్డర్ వికెట్ తీసిన, అవన్నీ కూడా ఆ చేంజ్ ఆఫ్ పేస్తో ఆ స్లోయర్ వన్స్తో తీసిన వికెట్లు. ఆ పిచ్ మీద ఎలాంటి బౌలింగ్ చేయాలనే విషయంలో వీళ్ళకి ఉన్న క్లారిటీ. గుజరాత్ బౌలర్స్ ఇంతవరకు చాలా బాగా బౌలింగ్ చేశారు. కానీ వాళ్ళు ఏంటంటే అహ్మదాబాద్లో వాళ్ళు అక్కడ కండిషన్స్కి అనుగుణమైన బౌలింగ్ చేయడానికి అలవాటు పడ్డారు. ఇక్కడ డిఫరెంట్ కండిషన్స్ ఉండేసరికి దానికి తగినట్టుగా వాళ్ళు అడాప్ట్ చేసుకోలేకపోయారు. సో అలాగే ఆర్సీబీ ఇంత భారీ విజయం పాజిటివ్ ఇంటెంట్తో మళ్ళీ ఫైనల్కి వెళ్ళింది. లాస్ట్ సీజన్లో కప్ గెలిచింది, ఈ సీజన్లో కూడా ఫైనల్కి వెళ్ళింది. మళ్ళీ ఛాంపియన్ అయ్యేటువంటి అవకాశానికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా కనపడుతుంది. సో ఆర్సీబీ ప్రదర్శన చూసిన తర్వాత ఏమనిపించిందండి మీకు? దే ఆర్ రియల్లీ ప్లేయింగ్ లైక్ ఎ ఛాంపియన్ సైడ్ ఎలా ఆడుతూ అలాగే ఆడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే బ్యాట్స్మెన్ చూడండి అందరూ ఫామ్లో ఉన్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ 43 మాత్రమే చేసినట్టు అనిపించింది, కానీ ది వే హీ బ్యాటెడ్ వాజ్ వండర్ఫుల్. అలాగే పడికల్ 30 రన్సే చేసిన చాలా అగ్రెసివ్గా అతను బ్యాటింగ్ చేశాడు. ఈవెన్ వెంకటేష్ అయ్యర్ చేసిన కొద్ది రన్స్ 19 కూడా చాలా చాలా క్విక్ ఫైర్ నాక్ అది. అలాగే పటిదార్ ప్రాబ్లీ ప్లేడ్ ది బెస్ట్ నాక్ ఆఫ్ ది సీజన్. ఈ సీజన్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఏమో అది. ఆ రకమైన ఆల్అౌట్ అగ్రెషన్తో అతను బ్యాటింగ్ చేశాడు. స్పిన్నర్స్, రషీద్ ఖాన్ లాంటి స్పిన్నర్స్ కూడా అతను స్పేర్ చేయలేదు. సో వాళ్ళకి ఆ బ్యాటింగ్, అలాగే కృణాల్ పాండ్యా లాంటి వాళ్ళు. కృణాల్ పాండ్యా ఎంత యూస్ఫుల్ క్రికెటర్ అంటే బ్యాటింగ్లోనో బౌలింగ్లోనో ఎక్కడైనా సరే అతని టీంకి అతను కాంట్రిబ్యూట్ చేస్తాడు. సో వాళ్ళకి ఉన్న స్ట్రెంగ్త్, తర్వాత భువీ, హ్యాజల్వుడ్, కృణాల్ లాంటి బౌలర్స్, ఈవెన్ జేకబ్ డఫీ నేను అంత గొప్ప బౌలింగ్ చేయలేదు కానీ బట్ స్టిల్ పిక్డ్ అప్ 3 వికెట్స్. సో వాళ్ళకి ఆల్రౌండ్ స్ట్రెంగ్త్ ఉంది, ఆ బ్యాలెన్స్ ఉంది టీంలో. బిగ్ హిట్టర్స్ ఉన్నారు, మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు మిగతా టీమ్స్ రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా లేదు, టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతారు. బట్ ఈ టీంకి ఏంటంటే మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఎన్ని ఫ్యాక్టర్స్ చూస్తుంటే ఐ థింక్ వాళ్ళని ఓడించడం ఏ టీంకైనా కష్టంగానే ఉంటుంది. ఫైనల్కి ఏ టీం వచ్చినా కూడా 3 టీమ్స్కి ఛాన్స్ ఉంది ఫైనల్కి వెళ్ళడానికి. ప్లే ఆఫ్స్కి వచ్చిన రిమైనింగ్ 3 టీమ్స్కి ఎవరు వచ్చినా సరే ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ టు బీట్ సచ్ ఏ టీమ్ విచ్ ఇస్ ఇన్ గ్రేట్ ఫామ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది క్వాలిఫైర్ 1 మ్యాచ్లో జరిగినటువంటి విశేషాలు. ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళింది. జీటీ ఇప్పుడు ఇంకొక ఛాన్స్ క్వాలిఫైర్ 2లో ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచినటువంటి టీంతో ఇప్పుడు జీటీ తలబడబోతుంది. అక్కడ గెలిస్తే మరలా ఫైనల్లో ఆర్సీబీతో తలబడుతుంది, లేదంటే ఇంటి మొక్కం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఫైనల్కి ఆర్సీబీతో పాటుగా ఎవరు తలబడతారనేది వేచి చూద్దాం.